భారత్ జలాస్త్రంతో పాక్ ఖరీఫ్కు నీటి కష్టాలు 21% సాగునీటికి లోటు ఏర్పడుతుందని అంచనా. పహల్గాం ఉగ్రదాడిలో నిఘా వైఫల్యం బయటపడుతోంది. టూరిస్టుల భద్రతను కేంద్రం పట్టించుకోలేదని ఖర్గే విమర్శ. రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్. జమ్మూ కాశ్మీర్లో ముందుగానే ప్రారంభం. ఓ స్కూల్లో విద్యార్థులకు అవగాహన. ముర్షిదాబాద్లో సీఎం మమతా బెనర్జీ పర్యటన. వక్ఫ్ హింసాకాండ బాధితులకు పరామర్శ. రాష్ట్రం అప్పుల పాలైందని తెలిసి అమలుగాని హామీలు ఇచ్చారు. రేవంత్ సర్కార్పై బండి సంజయ్ ఫైర్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఈటెల ఫైర్. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. సీఎం రేవంత్ పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. లేని అప్పు గురించి చెప్పడం లేదన్న పొంగులేటి. రేపు ఏపీలో జరిగే మహానాడు సభ భూమి పూజ వాయిదా. మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు మృతితో హైకమాండ్ నిర్ణయం. సజ్జల కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడినట్టు త్రిసభ్య కమిటీ నివేదిక. 63.272 ఎకరాలు కబ్జా చేసినట్టు వెల్లడి. వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు. ఈ నెల 13 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు. హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా ఉక్కుపాదం. సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్తో పాటు ఫుడ్ కోర్ట్స్ కూల్చివేత. తెలుగు రాష్ట్రాలకు నేడు రేపు వర్ష సూచన. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్.